శ్రమలలో ఎలా ప్రవర్తించాలో చెప్పే కీర్తన ఈ కీర్తన. అంటే 25 నుంచి 39 వరకు ఉన్న 15 కీర్తనలు శ్రమలలో ఎలా ప్రవర్తించాలో చెప్పే కీర్తనలు. అయితే ఈ 28వ కీర్తనలో దావీదుకి ఇంకొక శ్రమ వచ్చింది. అప్పుడు రాసిన కీర్తన. దావీదు అంటేనే శ్రమల వీరుడు అని చెప్పుకోవచ్చు. శ్రమలలో పరిశుద్ధతను పోగొట్టుకోకుండా శుద్ధ సువర్ణంగా బయటపడ్డవాడు దావీదు. తనకెన్నో శ్రమలు వచ్చినాయి. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ అంతగా దేవుణ్ణి స్తుతించాడు. స్తుతించడంలో కూడా దావీదు నెంబర్ 1. ఆ స్తుతుల ద్వారా ఆ ప్రతి శ్రమ నుంచి శుద్ధ సువర్ణంలాగా బయటపడ్డాడు. విశ్వాసులమైన నమ్మి బాప్టిజం పొంది రక్షించబడిన విశ్వాసులమైన మనకు కూడా శ్రమలు తప్పవు, అగ్ని పరీక్షలు ఉంటాయి. వాటన్నిటిలో నుంచి కూడా మనము ఎలాగ తప్పించుకోవాలనేది ఈ కీర్తనలో 25 నుంచి 39 వరకు తెలియజేస్తాయి. 28వ కీర్తనలో కూడా దావీదుతో భక్తిహీనులు స్నేహితుల్లాగా నటిస్తూ మోసగాళ్ళు నమ్మకంగా ఉంటూ ఆయనకి విరోధంగా తిరుగుబాటు చేస్తున్నప్పుడు రాసిన కీర్తన ఇది. ప్రార్థన, సహనం ఎలాగ అలవర్చుకోవాలో, మనకు శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన ఎలా చేయాలో, ఆ శ్రమల్లో ఎలా సహనంగా ఉండాలో నేర్పుతుంది ఈ కీర్తన. ఈ కీర్తన యాజ్ యూజువల్గా మనము 3 భాగాలుగా చేసుకుందాము. మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు జవాబు లేని ప్రార్థనలు, అన్ఆన్సర్డ్ ప్రేయర్స్. అంటే మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు కానీ ఆ ప్రార్థనకి జవాబు రావట్లా. తర్వాత 6, 7 వచనాలేమో అవధులు లేని ఆనందం, హద్దులు లేని స్తుతి. 6 నుంచి 7వ వచనం వరకు ఆయన సంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. తర్వాత 3వ భాగం ఏంటంటే 8 నుంచి 9వ వచనం, 2 వచనాలు అర్హత లేని ఆశీర్వాదం. మనకి అర్హత లేకపోయినా దేవుడిచ్చే ఆశీర్వాదం గురించి ఈ 2 వచనాలు. 3 ఏంటంటే మొదటి చెప్పండి, జవాబు లేని ప్రార్థనలు, హద్దులు లేని ఆనందం, అవధులు లేని ఆనందం, హద్దులు లేని స్తుతి అనుకోవచ్చు. తర్వాత అర్హత లేని ఆశీర్వాదం 3వ భాగం. అయితే యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా మౌనముగా ఉండగా నా మనవి ఆలకించుము. అంటే నేను నీకు మొరపెడుతున్నాను దేవా, నేను మొరపెడుతున్నాను, నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు, నువ్వు మౌనంగా ఉంటున్నావు ఏంటి అని చెప్పి దావీదు బాధతోటి మొరపెడుతున్నాడు. దావీదు ఎంత మొరపెట్టినా ఎంత ప్రార్థన చేసినా ఆన్సర్ రావట్లేదు. ఎందుకు దేవా నువ్వు మౌనంగా ఉంటున్నావు? కళ్ళుండి చూడలేని, చెవులండి వినలేని, నోరుండి మాట్లాడలేని వ్యర్థ విగ్రహాలు కదా మౌనంగా ఉండేది, నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావని దావీదు వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. నా ఆశ్రయ దుర్గమా అని అంటున్నాడు కానీ అసలు నాకు దేవుడు నాకు నువ్వు వదిలేసాడేమో, నాకు ఆశ్రయ దుర్గంగా దేవుడు ఉండలేదేమో అని అనుమానం వస్తుంది. నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు మౌనంగా ఉంటే నేను సమాధిలోకి దిగిన వాళ్ళలాగా అయిపోతాను. మృతులు నిన్ను స్తుతించలేరు కదా, సజీవులే కదా నిన్ను స్తుతించేది, నేను బ్రతుకుంటేనే కదా నిన్ను స్తుతించేది. నువ్వు మౌనంగా ఉండొద్దు, నువ్వు నాతో మాట్లాడు, నేను మొరపెట్టినప్పుడు, నేను నీ పరిశుద్ధాల వైపు నా చేతులు ఎత్తినప్పుడు నాతో మాట్లాడని మొరపెడుతున్నాడు కానీ ఆన్సర్ రావట్లేదు దావీదుకి. అలాగే మన శ్రమల్లో కూడా మనం ఒక్కోసారి దేవుడికి మొరపెడతాం, ఎంతగానో ప్రార్థన చేస్తాం, మొరపెడతాం, కానీ దేవుడు ఆన్సరే ఇవ్వడు. మాట్లాడినట్టే దేవుడి నుంచి నిశ్శబ్దం అనిపించింది. ఎందుకు దేవా ఇంత మౌనంగా ఉంటున్నావు ఈ పరిస్థితుల్లో అని చెప్పి దేవుడిని అడిగినా సరే దేవుడు సైలెంట్గా ఉంటాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తుని కూడా సిలువ వేసేటప్పుడు యేసుక్రీస్తు కూడా దేవా నిశ్చితమైతే ఈ గిన్నె నా దగ్గర నుంచి తీసివేయని దేవుడికి, తండ్రి అయిన దేవుడికి మొరపెడతాడు. కానీ దేవుడు తండ్రి అయిన యెహోవా సైలెంట్గా ఉంటాడు. యేసుక్రీస్తు కూడా ఆ తర్వాత అర్థం చేసుకొని నిశ్చితమే దేవా అని చెప్పేసి ఆయన దానికి అంగీకరించి మౌనంగా నోరు తెరవకుండా ఆ సిలువ శ్రమనంతా సహించాడు. ఆయన అతిక్రమం ఏమీ చేయలేదు, పాపమేం చేయలేదు. కానీ 53 అధ్యాయంలో చెప్పబడినట్లుగా ఏం చదవద్దు, మా అతిక్రమం, ఆయన అతిక్రమం చేసిన వాడిగా ఎంచబడ్డాడు, పాపం చేసిన వాడిగా ఎంచబడి మన పాపాల కోసం మన దోషాల కోసం మొత్తపడ్డాడు, నలగొట్టబడ్డాడు. అయినా చదవకండి సమయం అయినా సరే ఆయన నోరు మెదపలేదు, నోరు తెరవలేదు. తండ్రి అయిన దేవుడు పరలోకం నుంచి పైనుంచి చూస్తూ యేసుక్రీస్తు పడుతున్న శ్రమల్ని నోరు మెదపకుండా మౌనంగా ఉండి చూస్తూ ఉన్నాడు. కుమారుడైన దేవుడు కూడా నోరు మెదపకుండా అనుభవించాడు.
అలాగే మన జీవితంలో వచ్చే దావీదుకు కూడా కష్టాలు వచ్చినప్పుడు దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకు దేవా మౌనంగా ఉన్నాను? ఎంత మొత్తుకున్నా దేవుడు మౌనంగా. మనకి కూడా కొన్నిసార్లు కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు దేవుడు మౌనంగానే ఉంటాడు. ఎందుకంటే అక్కడ దేవుడికి సిలువ వేయబడటం ద్వారా సర్వమానవాళికి రక్షణ దొరికింది కాబట్టి అక్కడ దేవునికి ఒక ప్రణాళిక ఉన్నప్పుడు, దేవునికి ఒక సంకల్పం ఉన్నప్పుడు, ఉద్దేశం ఉన్నప్పుడు దేవుడు మన శ్రమల్లో మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉంటాడు. అలాగ దేవుడు మౌనంగా ఉన్నప్పుడు మనం విసుక్కోకూడదు, సరుక్కోకూడదు, ఏడవకూడదు, గోల పెట్టకూడదు. కానీ దేవుడి మీద దావీదు వలె నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచి దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడు దేవుడు తన కార్యం చేస్తాడు. నాకు నువ్వు ఆశ్రయదుర్గంగా ఉన్నా కానీ నేను నిరాశ్రయుని అయిపోయాను దేవా అని చెప్పేసి మొత్తుకుంటున్నాడు దావీదు ఇక్కడ. అయితే దావీదు ఒక మంచి పని చేశాడు. ఏం చేశాడు? ఆయన నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపనదని ఆలకింపు. అంటే ప్రార్థనలో చేతులెత్తి దేవుడి వైపు ప్రార్థించాడు. చేతులెత్తటం అంటే ఇశ్రాయేలీయులకి సొలొమోను మందిరాన్ని కట్టించినప్పుడు అది 1వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 44వ వచనంలో ఉంటుంది. ఈ మందిరం తట్టు యుద్ధం వచ్చినా కానీ, కష్టం వచ్చినా కానీ, శ్రమలు వచ్చినా, ఏ పరిస్థితులైనా ఈ మందిరం తట్టు తిరిగి మా చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మా ప్రార్థన ఆలకించుదేవా అని చెప్పేసి సొలొమోను చేస్తాడు ఆ ప్రార్థన. అలాగా ప్రతి పరిస్థితిలో ఇశ్రాయేలీయులంతా ఆలయం వైపు తిరిగి, దానియేలు కూడాను యెరూషలేము తట్టు కిటికీ తెచ్చుకొని చేతులెత్తి ప్రార్థన చేస్తాడు కదా, అలా ఆలయం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు, చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇశ్రాయేలుని రక్షించాడు. ఇశ్రాయేలుకి అలా అలవాటైపోయింది చేతులెత్తి ప్రార్థన చేయటం. చేతులెత్తి ప్రార్థన చేయటం అనేది చాలా మంచిది. మనం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు. విలాప వాక్యాల్లో కూడా నీ పసిపిల్లల కొరకు నీ చేతులెత్తి ప్రార్థన చేయము అని అంటుంది. తర్వాత మోషే నిర్గమకాండం 17:11లో చేతులెత్తి ప్రార్థించినప్పుడు అమాలేకీయుల మీద విజయం వచ్చింది. చేతులెత్తి ప్రార్థించితే చాలా ప్రభావం ఉంటుంది మన ప్రార్థనలో. కీర్తనలో చాలా చోట్ల చేతులెత్తి ప్రార్థించడం ఉంటుంది. దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థన, మనుషుల వైపు కాదు. కానీ మనుషుల వైపు చేతులెత్తి అర్థించటం, అడుక్కోవటం వాటి వల్ల ఏ ఉపయోగం ఉండదు. కానీ దేవుని తట్టు చేతులెత్తి ప్రార్థించాలి. విలాప వాక్యాలు 3:41లో కూడా దేవుని తట్టు చేతులెత్తమని ఉంది. 1 తిమోతి 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా పురుషులు ప్రతి విధమైన సంశయంలో అన్నింటినీ మాని పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని ఉంది. అలా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక మన ప్రార్థనని ఆలకిస్తాడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే 3వ వచనంలో భక్తిహీనులను పాపం చేయవారిని నీవు లాగివేయినట్టు నన్ను లాగివేయకం. అంటే పాపం చేసే వాళ్ళంటే క్రిమినల్స్, నేరస్తుని లాగేసినట్టు నన్ను లాగివేయద్దు దేవా. నేను నీ భక్తుడిని, నా కోసం నా ప్రార్థన ఆలకించు, నేరస్తులాగా నన్ను ఎంచకు అని ప్రార్థన చేసినా సరే దేవుడు వినలేదు. ఎందుకంటే యేసుక్రీస్తుని ఏ నేరము చేయకపోయినా సిలువలో ఆయన సిలువెత్తబడుతున్నప్పుడు అతిక్రమం చేయ వారితో సమానంగా ఎంచి ఒక పర్పస్తో దేవుడు అనుమతించాడు. అలాగే మనకి కూడా కష్టం అనిపించినప్పుడు దేవుడు క్రీస్తుని క్రిమినల్గా ఎంచారు అక్కడ. అంటే క్రిమినల్ అంటే నేరస్తుడిగా ఎంచాడు. క్రీస్తు ఏ తప్పు చేయలేదు, కానీ యేసుక్రీస్తు మౌనంగా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు మౌనంగా ఉన్నాడు. నోరు తెరవకుండా ఆ శ్రమనంతా భరించినప్పుడు ఆ తర్వాత యేసుక్రీస్తుని అన్ని నామముల కంటే పైనామంగా హెచ్చించారు. యేసుని తండ్రి కుడిపార్శ్వన సింహాసనం మీద కూర్చునే పొజిషన్ వచ్చింది. అలాగే మనం కూడా మన శ్రమల్లో కష్టాల్లో నోరు తెరవకుండా ఉంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అప్పుడు దేవుడికి మహిమ కలుగుతుంది. ఈ చేతులెత్తటం అనేది 3 రకాలుగా ఉంది. మన దావీదేమో చేతులెత్తుతున్నాడు. దావీదు చేతులెత్తటమేమో దేవుడి వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఈ 2వ వచనంలో ఉంది కదా చేతులెత్తుతున్నానని చెప్పేసి. అలాగే భక్తిహీనులు కూడా దుష్టక్రియలు చేయటానికి చేతులెత్తుతున్నారు. 4వ వచనంలోనేమో దుష్టులు చేతులెత్తుతున్నారు చెడ్డ పనులు చేయటానికి. 2వ వచనంలో దావీదు చేతులెత్తుతున్నాడు ప్రార్థన చేయడానికి. 5వ వచనంలో యెహోవా దేవుడు తన కార్యాలు చేయటానికి
తన కార్యాలు 5వ వచనంలో చదవండి. యెహోవా దేవుడు యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య. అంటే హస్తకృత్యములు అంటే ఆయన తన చేతితో పనులు చేస్తున్నాడు. ఆయన చేయాల్సింది ఆయన చేస్తున్నాడు. సమస్త విశ్వాన్ని కదిలించగలిగిన దేవుడి చేతులు ఆయన పనులు ఆయన చేస్తున్నాయి. మనమైతే మన చేతులు ఎత్తి దేవుడి వైపు తిరిగి ప్రార్థన చేయాలి. భక్తిహీనులు పాపులు వారి చేతులతో పాపము చెడ్డ పనులు చేస్తున్నారు. అయితే మన చేతులెత్తి ప్రార్థన చేయటం ఎంత ప్రభావం కలిగిందంటే విశ్వమంతటిని కంట్రోల్ చేసి విశ్వమంతటిని కదిలించగల దేవుడి చేతుల్ని మనం చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడి చేతుల్ని మన ప్రార్థన కదిలిస్తుందంట. మనం చేతులెత్తి చేసే ప్రార్థన విశ్వమంతటిని కదిలించగలిగిన దేవుడి చేతుల్ని కదిలిస్తాయంట. సో మనం ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎటువంటి కష్టం వచ్చినా ప్రార్థన మానకూడదు, విజ్ఞాపన మానకూడదు, స్తుతి మానకూడదు. ఇప్పుడు మొదటి విషయం జవాబు లేని ప్రార్థన అయిపోయింది. తర్వాత 6-7 వచనాల్లో 5 వచనాల వరకు ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు దేవాన్ని ఒప్పుకున్నాడు. 6-7 వచనాలు వచ్చేసరికి సీన్ మారిపోయింది. సీన్ మారిపోయి హద్దులు లేని ఆనందంతో చదవండి. 6-7 వచనాలు. ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. ఇప్పుడు దాకా నా ప్రార్థన వినవేంటి దేవా అన్న దావీదు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు? నా విజ్ఞాపన ధ్వని ఎందుకు ఆలకించాడంటే దేవుని యందు నమ్మకం ఉంచాడు కాబట్టి, చేతులెత్తి మొరపెట్టి ప్రార్థించాడు కాబట్టి ఆలకించి తర్వాత ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము. ఎందుకు అంటే 6వ వచనంలో విజ్ఞాపనదని ఎందుకు ఆలకించాడంటే 7వ వచనంలో ఆన్సర్ ఉంది. నా హృదయమందు ఆయన ఎందు నేను నమ్మకం ఉంచాను కనుక నాకు సహాయం కలిగింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన హృదయం ప్రహర్షిస్తుందంట. ఆయన కావున నా హృదయము ప్రహర్షణ అంటే సంతోషం కంటే మించింది. ఇప్పుడు దేవుడు ఆయనకు సహాయం చేశాడు కాబట్టి, ఆయన ఎందుకు నమ్మిక నుంచి ప్రార్థించినప్పుడు సహాయం చేశాడు కాబట్టి సంతోషంతో ఇక అవధులు లేని ఆనందము, హద్దులు లేని స్తుతి. అంటే మన శ్రమల్లో మనం స్తుతిస్తే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయం చేస్తాడు. ఆ తర్వాత 3వ భాగం ఏంటంటే అర్హత లేని ఆశీర్వాదం. అర్హత లేని ఆశీర్వాదం అంటే దావీదు ఏమంటున్నాడంటే, నన్ను బట్టి కాదు దేవా, యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము, నీ జనులను రక్షింపు. నన్ను బట్టి కాదు, రాజును నేను, నన్ను బట్టి కాదు, నీ జనుల కోసం, నీ స్వాస్థ్యమైన నీ ప్రజల కోసం నన్ను ఈ ఆపద నుంచి రక్షించు అని అడుగుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలీయులు తన స్వకీయ జనంగా ఏర్పరచుకున్నాడు. దావీదు కూడా యెహోవా దేవుడిని, యెహోవా నా భాగము, నా స్వాస్థ్యము అని అంటాడు. వాళ్ళిద్దరికీ రిలేషన్షిప్. ఇశ్రాయేలీయులు దేవుని సొత్తు, దేవుడు వారి స్వాస్థ్యంగా ఉన్నాడు. వారి ఇరువురి మధ్య అలాగా మంచి రిలేషన్ ఉంది. దేవుడితో కూడా మనకి అట్లా వ్యక్తిగత రిలేషను ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకి కాపరిగా ఉంటాడు. తర్వాత కాపరిగా ఉండి మనల్ని ఉద్ధరించుతాడు. వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపమంటే, ఉద్ధరించడం అంటే పైకి లేవనెత్తటం, ఎత్తుకోవటం. గొర్రెల కాపరి గొర్రెల్ని ఏమన్నా నడవలేకుండా ఉంటే పసిపిల్లలుగా ఉన్న వాటిని ఎత్తుకుంటాడు. అట్లాగా మన పరిస్థితుల్లో, మన శ్రమల్లో, మన కష్టాల్లో దేవుడు మనల్ని ఎత్తుకొని తన గుండె మీద పెట్టుకొని కాపాడుతాడు. ఆయన కాపరిగా మనల్ని మేపుతాడు, ఎత్తుకుంటాడు. ఆ తర్వాత ఆయన మన ప్రతి పరిస్థితి, మనం అర్హులం కాకపోయినా రాజ్యాన్ని రక్షిస్తే, రాజును రక్షిస్తే ప్రజలందరినీ రక్షించినట్టే కాబట్టి అప్పుడు ప్రజలు అర్హులు కాదు. రాజును బట్టి రక్షిస్తే ప్రజలకి అర్హత లేదు. కానీ అర్హత లేకపోయినా మనకి కూడా అర్హత లేదు, రక్షణకి మనకు అర్హత లేదు. మనం ఎంతో పాపులు, రక్షించబడడానికి అర్హత లేదు. కానీ అర్హత లేకపోయినా యేసయ్య శిలువలో మన కోసం చేసిన బలియాగాన్ని బట్టి, యేసయ్య కార్చిన రక్తాన్ని బట్టి, యేసయ్య ఆఖరి రక్తం పట్టు వరకు శిలువలో కార్చాడు. అయినా ఆయన ప్రాణం పోలేదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి ఆయన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన కార్చిన రక్తాన్ని బట్టి మనం చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం కలుగుతుంది. మనకు అర్హత లేదు, కానీ దేవుడు యేసుక్రీస్తు చేసిన దాన్ని బట్టి మనకి అర్హత కలిగి రక్షణ కలిగింది. దావీదుని బట్టి
ఆ ప్రజలందరికీ కూడా అర్హత లేకపోయినా రక్షణ కలిగింది. దేవుడు మనల్ని కాపరిగా ఉండి మేపుతాడు, ఎత్తుకుంటాడు. తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా కానీ ఆ శ్రమలన్నింటిలో నుంచి ఆశ్రయంగా ఉంటాడు. ఆశ్రయ దుర్గంగా ఉండి ఆశీర్వదించి రక్షణ దుర్గంగా ఉండి కాపాడుతాడు. ఎన్ని శ్రమలు వచ్చినా మనము దేవుని మీద నమ్మకం ఉంచాలి. ఈ కీర్తన ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, మనకి ఎన్ని శ్రమలు వచ్చినా నీతి, న్యాయాన్ని, పరిశుద్ధతను, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. దేవుని మీద నమ్మకం ఉంచాలి. విశ్వాసం, పరిశుద్ధత నుంచి తొలగిపోకూడదు. ఈ భూమి మీద మనం ఉన్నంత వరకు మన విశ్వాసం పరీక్షించబడుతూనే ఉంటుంది. దేవుడు పరీక్షిస్తాడు, సాతానుడు కూడా శోధనలు కలుగజేస్తాడు. అయితే వాటన్నిటిలో నుంచి మనము దేవుణ్ణి స్తుతించడం ఒకటి చేయాలి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థంటే మన నీతిని, న్యాయాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతని విడవకుండా పవిత్రమైన చేతులెత్తి దేవుని తట్టు తిప్పి దేవునికి మొరపెట్టుకొని ప్రార్థన చేసుకుంటే అప్పుడు ఈ విశ్వమంతా కదిలించగలిగిన ఆయన చేతులు కదిలి మనల్ని ఆదుకుంటాయి. శుద్ధ సువర్ణంలాగా దేవుడు ఆ శ్రమలన్నింటిలో నుంచి మనల్ని బయటకు తీసుకొస్తాడు. ఆయన ఎందే మనం నమ్మకం ఉంచాలి, ఆయననే స్తుతించాలి, ఆయననే మనం కేడెంగా కాపరిగా ఉంచుకోవాలి. ఆయనని మనం కేడెంగా ఉంచుకుంటే ఆయన మనల్ని కాపాడుతాడు, ఆశీర్వదిస్తాడు, రక్షిస్తాడు. దేవుడు అలాగే మనల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్.